ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో జోరుగా పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం. మహబూబ్ నగర్ జిల్లా పారుపల్లి గ్రామంలోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు. నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమం. సత్యసాయి జిల్లా స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ముంబై నగరంలోని ములందలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ధ్యానాన్ని విశ్వవ్యాప్తం చేయాలని పితామహ బ్రహ్మర్షి పత్రిజీ సంకల్పానికి మరో గొప్ప విజయం లభించింది. డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దీనికి సంబంధించిన తీర్మానానికి 193 సభ్యులు గల జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవడంతో విశ్వవ్యాప్తంగా ధ్యానానికి మరింత ప్రాముఖ్యత పెరగనుంది. భవిష్యత్తులో జగమంత ధ్యానమయం కానుంది. మరోవైపు పత్రిజీ ధ్యాన మహాయాగం 3 ప్రారంభమయ్యే డిసెంబర్ 21వ రోజే ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడంతో ధ్యానుల సంతోషం అవధులు లేకుండా పోయింది. దీంతో డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు మాస్టర్లు, ధ్యానులు. పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాలో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలోని దేవరకొండ, అలాగే నాగర్ కర్నూలు జిల్లాలో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా మాస్టర్లు, ధ్యానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్రకు ఘన స్వాగతం పలికి జ్యోతిని దర్శించుకున్నారు. అనంతరం తమ అనుభూతులను వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ మెంబర్ జెజె నారాయణ, పిరమిడ్ మాస్టర్లు కడతాల్లో డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకు అద్భుతంగా జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఆహ్వానం పలికారు. పత్రిజీ మహారాజ్ కి జై, పత్రిజీ మహారాజ్ కి జై, అచ్చంపేట పిరమిడ్ మాస్టర్స్ కి జై, అచ్చంపేట శ్రీ సాయి పిరమిడ్ ధ్యాన మందిరానికి జై, అచ్చంపేట ప్రజానీకానికి జై. నెల్లూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా 10 మాస్టర్స్ ఒక టీం లాగా ఏర్పడి అందరినీ చైతన్యపరుస్తూ పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు అందరినీ ఇన్వైట్ చేస్తూ సాదర ఆహ్వానం పలుకుతూ మరి నాగార్జున సాగర్ వచ్చింది. సో ఈ జ్యోతి అద్భుతం. ఈ జ్యోతి ద్వారా వేలాది మంది, లక్షలాది మంది చైతన్యమవుతున్నారు. ధ్యానం పట్ల మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, పిరమిడ్ శక్తి గురించి, మరి అహింస, శాకాహారం గురించి అందరికీ చైతన్యం కలుగుతూ ఉంది. మరి ప్రజలందరికీ సాదర ఆహ్వానం. అందరూ పత్రిజీ ధ్యాన మహాయాగం 3కి రావాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ఆది శంకరాచార్య ప్రబోధించిన ఆత్మబోధ గురించి చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత శ్లోకాల సారాంశాలను తెలియజేసి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. దేహస్థితిలో ఉంటేనే ఈ బాధలు, కష్టాలు, భయాలు ఉంటాయి. ఈ బాధలు, భయాలు ఉన్నాయి అంటేనే దేహస్థితి. కాబట్టి మనము దాన్ని ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలంటే, ఏదో ఒక నాడిని ఈ ఒత్తిని లేదా గంట 2 గంటలు ధ్యానం చేసో, లేకపోతే సంవత్సరం 6 నెలలు ధ్యానం చేసో నాకు ఆత్మజ్ఞానం వచ్చిందంటే శానంతలో రావచ్చు. వచ్చింటే ముందు జన్మల్లో వాళ్ళు భారీగా చేసి ఆ లెవెల్లోకి వచ్చిన వాళ్ళే ఉంటారు. అందుకోసం వాళ్ళు హ్యాపీగా ఇప్పుడు వాళ్ళు వింటానే కూడా, కొంతమంది వింటానే కూడా వాళ్ళకి అర్థం అయిపోయి వ్యామోహం పోతుంది, మోహం పోగొట్టుకుంటారు. ఇంకా మోహం ఉండదు వాళ్ళు. అది అంత తేలిగ్గా పోతుంది అని కూడా చెప్పాడు కృష్ణుడు కూడా చెప్పాడు. బహూనాం జన్మనామంటే జ్ఞానవానాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటారు. ఎన్నో జన్మల సాధన ఫలితంగా ఒకానొకరి జ్ఞానోదయం అవుతుంది. అది వారి తుది జన్మ. ఇంకా వాడు పుట్టాల్సిన అవసరం లేదు, చావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కర్మలు లేవు.
ఇంటింటికి ధ్యానం కార్యక్రమంలో భాగంగా ముంబై నగరంలోని ములందలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాంబాబు పాల్గొని ఆనాపానసతి ధ్యానం గురించి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన సాధనలో మనిషిలో చోటు చేసుకునే సానుకూల మార్పుల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం పారుపల్లి గ్రామంలోని జెడ్పీ స్కూల్ అలాగే శ్వేత విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. అమరచింత పిరమిడ్ మాస్టర్లు వెంకటేష్ పావనిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో నర్వా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అమ్మాపల్లి బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు ఉపాధ్యాయులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను వివరించారు. అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియజేసి అందరూ శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయ బృందం బాలకృష్ణారెడ్డి మాస్టర్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచిగా నా మైండ్ మాత్రం చాలా రిఫ్రెష్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే అంటే మీరు ఇప్పుడు వయసుకు తగ్గట్టు చేయమన్నారు, చాలా ఈజీగా అనిపించింది. ఎందుకో ఇంతకుముందు ఇదివరకు ఒకసారి వచ్చి చెప్పిండు ఇదే మెడిటేషన్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ముక్కులోని గాలి ముక్తికి మరి దారి, రాయపు ఊపిరిలో గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగేశ్వరుడు. నంద్యాల పట్టణంలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎంసి అంబాసిడర్ మల్లేశ్వరి పాల్గొని ధ్యానులకు అద్భుతంగా జ్ఞానాన్ని అందించారు. ధ్యానం చేసే మాయ నుంచి బయటపడతామని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పిరమిడ్ మాస్టర్లు మహాలక్ష్మి, శేఖర్ బాబు, కుసుమకుమారి, రామారెడ్డి, రోసయ్య 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. సప్తాహం జరుగుతుంది అంటే ఇక్కడ ఆ సప్తఋషులందరూ కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఇది ఆ సప్తఋషులు కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు ధ్యానం చేయరు, ఒక విశ్వ కళ్యాణం కోసం మాత్రమే వాళ్ళు ధ్యానం చేస్తారు. మనకు తెలుసు, ఆ ఋషులందరూ కూడా మనకు తెలుసు వాళ్ళు ఎందుకోసం ధ్యానం చేసినారు అంటే ప్రపంచ కళ్యాణం కోసమే వాళ్ళు ధ్యానం చేస్తారు. ఎప్పుడూ కూడా వాళ్ళ సొంత పనులకు ఎప్పుడు చేయలేదు. కానీ మనకు తెలిసి కూడా మాయలో పడిపోతుంది. జగమే మాయ, బ్రతికే మాయ అన్నట్లుగా పడిపోతూ ఉంటుంది. మరి ఆ మాయలో నుంచి బయటికి రావడానికి ధ్యానం. ఆ మాయలో నుంచి మనం బయటికి రావాలి అంటే ధ్యానము ఉండాలి, సత్సంగము ఉండాలి, స్వాధ్యాయము ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే మనం బయటికి రాగలుగుతాం. లేదంటే ఎప్పటికప్పుడు మాయలో పడిపోతూనే ఉంటాం. ఎందుకంటే పుట్టినప్పుడే కడుపులో ఉన్నంతసేపు అన్నీ అందరికీ గుర్తుంటాయి. కానీ మనం ఎప్పుడైతే జన్మ తీసుకొని భూమి మీద పడతామో అప్పుడు ఒక మాయలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అన్ని గుర్తు ఉంటే కూడా మళ్ళీ అక్కడ కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. భగవద్గీత సారాంశాన్ని వివరించి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. కామక్రోధ వియుక్తానాం, ఏ మానవుడైతే కామక్రోధాలను సంపూర్ణంగా తీసేసుకోగలుగుతాడో, వియుక్తానాం యతీనాం యతచేతసాం, నిరంతరము యత్నశీలముతో దీన్ని ఎవడైతే సాధించగలుగుతాడో వాడు మనస్సును సంపూర్ణంగా తను ఆధీనం చేసుకోగలుగుతాడు. ఈ విధంగా ఆధీనం చేసుకున్నటువంటి వాడు ఈ శరీరంతో ఉండగా, శరీరంతో ఉంటూనే వాడు బ్రహ్మ నిర్మాణాన్ని పొందుతాడు. శరీరం వదిలిన తర్వాత కూడా వాడు బ్రహ్మగానే వాడు విరాజిల్లగలుగుతాడయ్యా అని చెప్పి
ఈ యొక్క మనసులో ఉండేటువంటి కామక్రోధాలను పూర్తిగా తొలగించుకోవాలా అంటే ఏ సాధన చేయాలా అంటే దానికి ధ్యానము అనేటువంటి అద్భుతమైనటువంటి అంతరంగ సాధన అనేటువంటిది అద్భుతంగా చెప్పాడు మేడం. ఓ అర్జున, స్పర్శాన్ కృత్వాన్ బహిర్బాహ్యాన్ చక్షుచ్చైవాంతరే ధ్రువోహో ప్రాణాపాన సమో కృత్వా నాసాభ్యంతరచారిణో. విషయాలను అంటుకుంటా ఉన్నాడు ఇంద్రియాల ద్వారా. ఈ బయట అంటుకునేటువంటి వాటిని బయటే వదిలి లోపలికి అంతర్ముఖం కావాలా. ఏ విధంగా? ప్రాణాపానం సమోకృత్వా అంటే ఈ ప్రాణము అపానం అనేటువంటి ఈ వాయువు సమము చేయడం ద్వారా దృష్టిని భూమధ్యంలో నిలపడం ద్వారా. వనపర్తి జిల్లాలోని మూల చైతన్య పిరమిడ్లో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలత రెడ్డిలు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం సజ్జన సాంగత్యంతో ఈ కార్యక్రమం అద్భుతంగా ముగిసింది. ఇందులో కొత్త ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకొకరికి చెప్పాలి, మనకి ఇంకొకటి 25వ తారీఖు రోజు వనపర్తి జిల్లా మా కమిటీకి టైం ఇచ్చింది. స్టేజ్ మీదకి మా ఎక్కడెక్కడ ఊర్లో 14 మండలాల్లో మనకు మండలాల కమిటీలు ఉన్నాయి. అందరిని తొలకపోయే బాధ్యత నాది. తొలకపోవాలి, కమిటీ పైనకి ఎక్కాలి. అందరం ఏమి చేసింది, నేను ఏమేమి చేసినది నేను చెప్పాలి వాళ్ళకు. ఎక్కడెక్కడ ధ్యానం చేసేది వాళ్ళకి తెలుసు. కాబట్టి నీకు టైం ఇస్తాం రెడ్డి గారు, నీకు 30 నిమిషాలు టైం ఇస్తాం, నీకు ఖచ్చితంగా 25 నాడు మీ కమిటీ జిల్లా కమిటీ రావాలని మనకు ఫోన్లు చేశారు. వాళ్ళు ఫిక్స్ చేసేసినారు. రోజు 5 జిల్లాలు, ఇంకా ఎన్నో జిల్లాలు ఉన్నాయి కదా, అందరికీ జిల్లాల వారికి టైం ఇచ్చి మనకు స్టేజ్ మీదకి పిలుస్తున్నారు. పోయినసారి పిలిచినారు, అప్పటికప్పటికి ఒక 20 మంది మిగిలిపోయినాం పైకి. ఈసారి ఎందుకంటే అందరినీ దొరకపోయి అదే టైంకి అందరినీ ఇన్వైట్ చేసి దొరకపోవాలని ఉంది అందరినీ. ఎందుకంటే మన కమిటీ ఇలా ఉంది, ఇలా చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియాలి కదా సార్, అట్లా అనమాట. కాబట్టి 25 నాడు ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉండాలా, రావాలి అందరూ. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటరెడ్డి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపిస్తూ ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా, బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా, సాయి బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా, బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా. వీధి వీధి బిచ్చమెత్తి పాపాలను స్వీకరించి, వీధి వీధి బిచ్చమెత్తి పాపాలను స్వీకరించి, తిరుగలతో పిండి విసిరి రోగాలను పారద్రోలి, తిరుగలతో పిండి విసిరి రోగాలను పారద్రోలి, భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని, వస్తున్నావో బాబా నిన్నే వేడాలని, వస్తున్నావో బాబా నిన్నే చేరాలని. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్లోని జెడ్పీహెచ్ స్కూల్, జూనియర్ కాలేజ్, అలాగే కేజీబీవీ కాలేజ్ స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు స్పిరిచువల్ సైన్స్ అండ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డితో పాటు ఇతర పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. యోగా, మెడిటేషన్ల విశిష్టతలను తెలియజేశారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెడిటేషన్ బుక్స్, పిరమిడ్ క్యాప్స్లను పంపిణీ చేశారు.
నిజామాబాద్ జిల్లా కోడిచెర్ల గ్రామంలో ఈ నెల 8వ తేదీన శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ వేడుకలు అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 బాలయోగి పిట్ల కృష్ణ మహారాజు పిరమిడ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ధ్యానగద్దర్ భూపతి పాల్గొనున్నట్లు వెల్లడించారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్లు పడిగిల రాజవ్వ లింగారెడ్డి దంపతులు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఉదయం 9 గంటల వరకు సమస్త ధ్యాన బంధువులు కోడిచెర్ల గ్రామానికి చేరుకొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సమస్త ధ్యాన బంధువులందరికీ ధ్యానామృతాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఆత్మబంధువులకు మాస్టర్లందరికీ ధ్యానాభివందనాలు. ఈ నెల 8వ తేదీ ఆదివారం రోజున మెండోరా మండలం కొడిచెర్ల గ్రామంలో ధ్యాన దంపతులు శ్రీమతి శ్రీ రాజవ్వ లింగారెడ్డి గారు నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు, అదేవిధంగా అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ, ఆనంద ఆదివారము ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సమస్త ధ్యాన బంధువులందరినీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో మరి పత్రిజీ గారు ధ్యాన జగత్తు, శాకార జగత్తు, పిరమిడ్ జగత్ అని 3 చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆదివారం రోజున ధ్యానము, అదేవిధంగా నూతన పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవము, మూగజీవాల సంరక్షణ కొరకు అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ, ఈ 3 కార్యక్రమాలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇంత గొప్ప కార్యంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సమస్త ధ్యాన బంధువులందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్ లోని నిజాంపేటలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో డిసెంబర్ 8న మహాకరుణ శాకాహార ర్యాలీని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం కొనసాగనుంది. నిజాంపేటలోని బండారి లేఅవుట్ లైబ్రరీ రోడ్ నంబర్ 7B నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. వసుదేక ఫౌండేషన్ పేరం నాగేంద్ర ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్ పద్మావతి సిద్ధెళ్ల ధ్యాన భాగ్యనగర్ ట్రస్టీ లక్ష్మి నిర్వహణలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందజేయనట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పత్రిజీ ధ్యాన శిక్షణ కేంద్రం నిజాంపేట్ మాస్టర్లు. చిత్తూరు జిల్లా పలమనేరులో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో డిసెంబర్ 8న శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం 7వ వార్షికోత్సవం అలాగే మెగా శాకాహార ర్యాలీని నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మెగా శాకాహార ర్యాలీ అనంతరం ధ్యాన ఆత్మజ్ఞాన సందర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో పాల్గొని ధ్యానులకు అన్నప్రసాదం అందించనున్నామని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కాంతిధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కాంతిధర్మ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిసెంబర్ 8న గురు సాంగత్యం, సమాధ్యానం, పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూఎఫ్ గ్లోబల్ వ్యవస్థాపకులు, గ్లోబల్ స్పిరిచువల్ స్పీకర్ ప్రకృతి ఉమామహేష్ అలాగే సవితా ఉమామహేష్లు పాల్గొని తమ సందేశాలను ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కాంతిధర్మ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.